చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సినిమాలు చూస్తుంటారంటే రిలీజ్ అయినాయండి? చూస్తున్నానండి. ఇప్పుడు ఐఎమ్ క్యాచింగ్ అప్. అంటే ఒక ఫ్యూ ఇయర్స్ చూడలేదు, ఎందుకంటే అంటే ఒకలాగా మిస్ అవుతాను. ఒక తెలుగు సినిమాలు, వేరే సినిమాలు మళ్ళీ హిందీ సినిమాలు చూశాను, మళ్ళీ ఇంగ్లీష్ సినిమాలు చూశాను. బట్ ఏంటంటే తెలుగు సినిమాలు చూసేదాన్ని కాదు. అంటే నేను ఎక్కడో మిస్ అవుతాను, అయ్యో నేను చేయలేకపోయాను, లేకపోతే నేను ఉంటే మేబీ నాకు వచ్చేదేమో, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తాయిలే ఎందుకు ఇప్పుడు అని చాలా ఏళ్ళు చూడలేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తమ్ముడు నుంచి వస్తున్నానో అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు క్యాచ్ అప్. ఇంకా చాలా లిస్ట్ ఉంది చూడాల్సిందే, అంటే ఐఎమ్ బిహైండ్, బట్ అవన్నీ క్యాచప్ చేస్తాను స్లోగా. అంటే ఇప్పుడున్న హీరోల్లో రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఇంతమంది హీరోలు ఉన్నారు. అంటే ఆ హీరోలు అంటే ఈ పలానా హీరో సినిమాలో చేయాలంటే అందరి హీరోలతో చేయాలని ఉంటుంది, బట్ ఏదంటే ఖచ్చితంగా చేయాలి ఒక సినిమా అని అలా ఏమన్నా? నాకు అందరితోనూ చేయాలనిపిస్తుంది అండి. అంటే నా టైంలో నేను బాలకృష్ణ గారితో చేసే ఆపర్చునిటీ వచ్చింది, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ నేను ఐ కుడెంట్ డూ ఇట్ విత్ వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి. అంటే నా టైంలో ఇప్పుడు కూడా వాళ్ళే స్టార్స్ ఆఫ్ కోర్స్, బట్ ఏంటంటే వాళ్ళతో పాటు ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ అయిపోయారు. అండ్ ప్రభాస్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ఎవ్రీబడి, అంటే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీబడీస్ నేమ్, నాని గారు, ఎవరైనా. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ అమేజింగ్, లైక్ అదే చెప్తున్నాను. సో ఇన్ని సినిమాల్లో ఐ థింక్ అందరితోనూ ఒక అట్లీస్ట్ ఒక రౌండ్ వేయగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇట్ బి ఎ గుడ్ మెమొరీ. సో చూద్దాం దేవుడు ఎంత ఇస్తాడు. ఓకే అండి. సాంప్రదాయని సుప్పిని తుద్దపూస ఈ సినిమా ఆడియన్స్కి ఎలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది? అంటే వాళ్ళు ఏ మైండ్ సెట్తో వచ్చి సినిమా చూడాలి? అంటే అండి, మీరు జస్ట్ డోంట్ ఎక్స్పెక్ట్, అంటే మేము ఏదో మెసేజ్ ఇస్తున్నామని కానీ, మీకు ఏదో రుద్దుతున్నాము లేకపోతే ఇది చేయండి అని. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ అండ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూ విల్ ఫీల్ దట్ ఎంటర్టైన్మెంట్. అండ్ మీరు అవుతే సెకండ్ హాఫ్ అవుతే ఏంటి అప్పుడే అయిపోయిందా అన్ని ఫీల్ కూడా వస్తుంది. సో యూ విల్ నాట్ ఈవెన్ రియలైజ్ అది ఎప్పుడైపోయిందో కూడా. అంత ఫాస్ట్గా అయిపోతుంది, అంత డీపర్గా తీసుకెళ్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోర్స్డ్గా, మీకు ఏదో నవ్వించాలి కాబట్టి ఫోర్స్డ్గా ఉండదు. ఇట్స్ ఆల్ న్యాచురల్గా, ఆర్గానిక్గా అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ వన్స్ యూ కమ్. అట్లీస్ట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బ్యాడ్ ఫీల్. ఈ సాంప్రదాయని శుద్ధిని శుద్ధపూస ఈ టైటిల్స్ సినిమాలో మీరు ఎవరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ఇందులో నటించిన వాళ్ళు యాక్చువల్లీ ఆల్రెడీ ఇచ్చేసారు. అంటే మీరు ఆ టైటిల్ పైన చూస్తే సాంప్రదాయనిలో ఒక గన్ పట్టుకుని ఒక మేల్ హ్యాండ్ ఉంది. సో అది శివాజీ గారు. సో సుప్పినిలో మీరు చూస్తే ఫీమేల్ హ్యాండ్ విత్ బ్యాంగిల్స్ అంతా ఉండి ఒక సుత్తి పట్టుకుంది. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ మీ. థర్డ్ దాంట్లో శుద్ధపూసినిలో మీరు చూస్తే ఒక ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్ ఉంది, అది ఉన్న రోహన్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సెట్. ఉత్తర క్యారెక్టర్ మీకు ఎలాంటి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది? సో ఉత్తర రోల్లో ఏంటంటే అండి, 2 things are there. ఒకటి కామెడీ చేసిన హియర్ అండ్ దేర్, ఇట్స్ నాట్ ఈ లెవెల్. నా క్యారెక్టర్తో కామెడీ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు, నాది ఏదైనా 1-2 ఏదో పంచ్ డైలాగులు ఉండొచ్చు, కానీ అవుట్ అండ్ అవుట్ కామెడీ నేనైతే ఇంత ఈ లెవెల్లో నేను చేయలేదు. ఈవెన్ మిస్ అమ్మ చూసుకున్నది, మేం సీరియస్గానే ఉంటాం, పక్క వాళ్ళు నవ్వుతారు, మేమైతే కామెడీ చేయట్లేదు. ఇందులో కూడా ఏంటంటే ఇట్స్ అ కామిక్ role, so that is a new change. And then also oka dominating role, so which is a different thing from ayu anakonda. It is a different role. So ee rendu indulo ee shades unnai indulo ee cinema lo, which is good. Nenu promotions lo kuda tega feel ayipoyi tega dominate chesesi oka level lo ante I'm trying to do it.
బట్ ప్రమోషన్స్లో ఎక్కడో అది సినిమాలో వచ్చిన ఇది రావట్లేదు, ఎందుకంటే ఆ ప్రమోషన్లో ఎందుకు ప్రిటెండ్ చేయడం అన్నట్టుగా అనిపిస్తుంది అనుకోండి. బట్ స్టిల్ ఐ ట్రయింగ్ మై బెస్ట్ టు షో మై క్యారెక్టర్ ఇన్ దట్ ప్రమోషన్స్ ఆల్సో. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ షూటింగ్ సెట్లోకి వెళ్ళటము, అందరితో ఉండటము, యాక్ట్ చేయటం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఏమైనా మార్పు కనిపించింది? ఇంతకుముందు క్యారవాన్లు ఉండేవి కాదు, లంచ్ టైంలో అందరు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆ రిలేషన్స్ అన్ని కొద్దిగా తగ్గిపోయినట్టుగా అనిపించింది. అఫ్ కోర్స్ అండి, అంటే దెర్ ఇస్ అ చేంజ్ అందులో. బట్ రిలేషన్స్ తగ్గాయా లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్లు వచ్చాయి ఇప్పుడు, అవును. టెక్స్ట్లు చేసుకోగలరు. ఇదివరకు అది లేదు. సో అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ టచ్లో ఉంటున్నారేమో కూడా అవ్వచ్చు. సో నాకు పర్సనల్గా అయితే తెలీదు, ఎందుకంటే వాళ్ళ ఫోన్ ఇంటికి వెళ్ళాక కూడా ఫోన్ మాట్లాడుకోవచ్చు, టెక్స్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ రోజు పంపించిన కూర చాలా బాగుందండి అని చెప్పి మళ్ళీ రేపు నేను ఇది చేసుకొస్తాను అని ఇంకొకళ్ళు అనొచ్చు. సో ఫోన్లో కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే క్యారవాన్ కంఫర్ట్ అయితే డెఫినెట్లీ ఉంది, మాకు లేదు ఆ టైంలో. బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎసెన్షియల్, ఎస్పెషలీ ఫీమేల్ ఆర్టిస్ట్లకి ఉంటే బాగుంటుంది. అండ్ అస్తమాను కూర్చోకపోయినా కొన్నిసార్లు ద వెదర్ అండ్ ఆల్ దట్ వల్ల కొంచెం రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ వల్ల దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. బట్ పర్సనల్ రిలేషన్స్ పోతున్నాయి అనేది ఒక వాదన అవుతే, నేను ఆల్సో ఇట్ మే ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ ద ఫోన్. సో ఐ డోంట్ నో అబౌట్ దట్ పార్ట్. బట్ కానీ అందరూ కూర్చుని ఒక చోట కూర్చుని తినడం అనేది మాత్రం డెఫినెట్లీ వీఆర్ మిస్సింగ్. అది బాగుంటుంది. ఇట్స్ లైక్ అ పిక్నిక్, వీఆర్ కమింగ్ హియర్, వీఆర్ ఈటింగ్, అందరూ కూర్చొని ఏదో జోక్లేసే తిన్ను నువ్వు వేసుకో వద్దండి నాకు. సో ఇవన్నీ మిస్ అవుతాము డెఫినెట్గా. ఏదో ఒకళ్ళే కూర్చుని ఏదో ఆర్ఫన్ లాగా తింటున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ద సేమ్. మీరేంటంటే అసలు యాక్చువల్గా మీరు చేయాలనుకున్న క్యారెక్టర్స్ కొన్ని అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు చేసి ఉన్నారు, ఇప్పుడు మీకంటూ కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు కదా మన రైటర్స్. అంటే మీరు పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్సే ఖచ్చితంగా చేయాలంటే, ఇప్పుడు ఎక్కువ మీకు వచ్చిన వదిన క్యారెక్టర్లు, సిస్టర్ క్యారెక్టర్స్ అవి వస్తుంటాయి. సో ఈ క్యారెక్టర్స్ని వెళ్ళిపోతారు, లేకపోతే ఇలా మళ్ళీ ఒక హీరోయిన్ క్యారెక్టర్ విత్ మీ అంటే మీకు మీ ఇమేజ్కి తగినట్టుగా వస్తే చేస్తూ వెళ్ళిపోతారు? సో అండ్ హీరోయిన్ అని లేదండి, నేను కూడా ఇప్పుడు హీరోయిన్ అని ఫీల్ అవ్వట్లేదు. అంటే బికాజ్ ఇట్స్ అ మెయిన్ లీడ్ అలాగే అనిపించవచ్చు, కానీ నేనేం హీరోయిన్ ఫీల్ అవ్వట్లేదు, ఉత్తర క్యారెక్టరే ఫీల్ అవుతున్నాను. అది హ్యాపెన్ టు బీ అ మెయిన్ లీడ్. సో ఉత్తర క్యారెక్టర్ చేశాను నేను, అది దీంట్లో మెయిన్ లీడ్ అయింది. ఇంకో దాంట్లో జస్ట్ ఇట్స్ అ క్యారెక్టర్ ప్రాబబ్లీ అవ్వచ్చు. సో ఏమంటున్నానంటే ఉత్తర రోల్ కాబట్టి నేను హీరోయిన్గా చేశాను ఆర్ లీడ్ చేశాను కాబట్టి అదే చేయాలి అనేది నేను అస్సలు పెట్టుకోవట్లేదు. క్యారెక్టర్ బాగుండాలి, అది దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు లయ కూడా ఈ సినిమాలో కాంట్రిబ్యూట్ చేసింది అండ్ తను బాగా చేసింది, ఆ రోల్ చాలా బాగుంది, మంచిగా తనది డిఫరెంట్గా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక కామెంట్ పాస్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా పాజిటివ్గా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారండి? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు? అంటే మీరు ఇన్స్టాలో అయితే యాక్టివ్గా ఉంటారు, మొన్న రీల్స్ ఉన్నాను, ఈ మధ్యనే ఉన్నాను. అది కూడా మా ఫ్రెండ్స్ చెప్తే చాలా ఏళ్ళ తర్వాత అది స్టార్ట్ చేశాను. నాకు అసలు రీల్ అంటే తెలీదు, ఏంటో తెలీదు. మా ఫ్రెండ్ ఎప్పుడో మాతో రీల్ పెట్టుకుని అది పోస్ట్ చేసే, దానికేమో 250 అప్పుడు ఆ టైంలో 250 ఫాలోవర్స్ ఉన్నారు. 250నే కదా ఏం చూస్తారులే అనుకుంటే అదేమో 14K వ్యూస్ వెళ్ళిపోయాయి తన దాంట్లో. సో 14K వెళ్ళాయి, అదేంటి ఉన్నదేమో ఫాలోవర్స్ ఇంతమంది 14K, అది దట్ వాజ్ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ, హౌ ఇస్ దట్ అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ మామూలుగా ఎవ్రీడే తను పెట్టే వాటిల్లో మామూలుగానే చూసారు. మళ్ళీ ఏదో నేను ఏదో కంటెంట్ చేస్తే తన్ని పెడితే అది కూడా మళ్ళీ చాలా ఎక్కువ 18Kనో ఎంతమంది చూసారు. ఐమ్ లైక్, ఓ తన పేజ్లో నేను పెట్టుకున్నప్పుడు నాదే ఇలా ఇంతమంది చూస్తే నా పేజ్లో అయితే ఎంతమంది ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యి దెన్ వి జస్ట్ అంటే ఒక యాక్టివిటీ లాగా పెట్టుకొని we were just doing it. ఓకే. అంటే సోషల్ మీడియాలో ఒక్కోసారి మనకు తెలియకుండా మన మీద న్యూస్, కొన్ని రూమర్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటిని చూసి రియాక్ట్ అవుతారా, అంటే ఇగ్నోర్ చేసేస్తారా అసలు? సోషల్ మీడియాలో రూమర్స్ అంటే అండి నాకు తక్కువే. బట్ ఏంటంటే అంటే ఇది ఇప్పుడు చూస్తే లయ గారు ఇక్కడ లేరు, అమెరికాలో ఉంటున్నారు,
సో ఇలాంటి న్యూస్లు కానీ అది అది ఇంకా అంటే అండి దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏమవుతుందంటే ఇక్కడ లేరు, అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే ఇక్కడ ఉంటేనేమో వాళ్ళ హస్బెండ్ వదిలేశారు, ఇవేవో దేర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ ట్రూ. హాఫ్ ద థింగ్ కూడా కాదు, ఐ జస్ట్ సే మెజారిటీ ఆఫ్ ద థింగ్ దే ఆర్ నాట్ ట్రూ. అదేంటంటే అది నిజమా లేదా అని తెలుసుకునే పేషెంట్స్ కూడా లేదు, తెలుసుకోవడం కూడా కాదు, కొన్నిసార్లు వాళ్ళే జడ్జ్ చేసేస్తారు. ఓకే ఓకే సో అది మనం ఇంకా ఏమీ చేయలేము. అది చూసినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ విల్ ఎఫెక్ట్ మీ సో మచ్. కానీ ఏం చేయగలను నేను? ఐ కెన్ టెల్ మై క్లారిటీ. నేను చెప్తే మాత్రం వింటారా, నమ్ముతారా? వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే బిలీవ్ చేస్తారు. అదే మళ్ళీ వాళ్ళని మాత్రం మనం ఏం అనకూడదు, అంటే దే డోంట్ లైక్ ఇట్ మనం ఏమైనా చెప్తే. సో అంటే మనల్ని అంత గ్రాంటెడ్గా లేకపోతే ఏమో ఐ డోంట్ నో, దే ఆర్ జస్ట్ బీయింగ్ సమ్టైమ్స్ ఇన్సెన్సిటివ్ అనిపిస్తుంది. కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అది మనం రిక్వెస్ట్ చేయగలం కానీ ఏం చేయలేం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూస బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, లాయ్ గారికి కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ అండి.